పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసి సాధించిన దళిత ఆదివాసుల రాజ్యాంగ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కులాం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధరణ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని రామాయి గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 20లో డిజిటల్ పట్టాలు ఇవ్వాలని కులాం హక్కుల పోరాట సమితి అధ్యక్షులు కొడప సోనర్ అన్నారు. ఆదివాసుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. ఇక ROFR 2005 చట్టాన్ని అమలు చేయాలన్నారు. ప్రతి ఆదివాసీ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాలలు, తాగునీరు, విద్యుత్, రోడ్డు వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక 1/70 పీసా చట్టాన్ని అమలు చేయాలన్నారు. వీటన్నింటినీ పరిష్కరించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏవైతే పోడు పట్టాల గురించి, మరి కుల వృత్తుల గురించి, మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి మరి కలెక్టరేట్లో ఈ యొక్క మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అన్ని కులాల వృత్తులు కూడా గుర్తించమన్నది, కానీ ఇప్పుడు కూడా గుర్తించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే గతంలోనే మరి పోడు పట్టాల విషయంలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము పట్టాలు అమలు చేసి వాటికి రైతు బంధు, రైతు బీమా మరి అమలు చేస్తామని చెప్పి ఇప్పటి కూడా ఊసే లేకుండా పోయింది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా మరి ప్రతి దశల వారీగా కూడా దీన్ని మేము పోరాటం చేయడానికి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున మేము తెలియజేస్తున్నాం. కులం వాళ్లకు, గోండ్స్కు, ఎస్సీ మాల మాదిగలకు, కొంత బీసీలకు 400 ఎకరాల భూమిని ఆనాటి ప్రభుత్వము, ఆనాటి జిల్లా అధికారులు, కలెక్టరు, RDO, MRO వాళ్ళు సీలింగ్ చట్టం ప్రకారము భూములు వంచితే దాదాపు 40 సంవత్సరాలు గడిచింది. 40 సంవత్సరాల నుంచి కూడా అక్కడ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు జీవన గడుపుతున్నారు. ఏవైతే పోడు పట్టాల గురించి, మరి కుల వృత్తుల గురించి,